పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి జూనియర్, డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ మరియు డిగ్రీ విద్యార్థులు పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో రంగురంగుల పూలతో పత్రులతో బతుకమ్మలు పేర్చారు. కళాశాల మైదానంలో బతుకమ్మలను పెట్టి నృత్యాలు చేయడం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అల్లంకి రజని శ్రీనివాస్ హాజరై గౌరమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు ఆడి పాడడం జరిగింది. అల్లంకి రజని శ్రీనివాస్ బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుతూ ఈ ఉత్సవాలు మన తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేకత ఉందని, ధనిక భేద అని తేడా లేకుండా ఆడబిడ్డలు అందరూ పుట్టింటికి చేరి రంగురంగుల పూలతో అలంకరించి 9 రోజులు ఎంతో ఆర్భాటంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే పెద్ద పండుగ అని, మన వారసత్వం సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేసుకుని ముందుతరాలకు ఈ సాంప్రదాయాలని అందించాలని వారికి తెలియజేసే గొప్ప పండుగ అని పాటలు కోలాటాలతో పల్లెల నుంచి పట్నాల వరకు సామూహికంగా జరుపుకొని వన్నెతరగని గొప్ప పండుగను తెలియజేశారు. మహిళా ఉపాధ్యాయురాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మ అందరిని ఆకర్షించాయి. తదుపరి విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జె. రవీందర్, మహిళా ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్ర పండుగ, ఆడపిల్లలందరికీ ఎంతో ఇష్టమైన పండుగ పూల పండుగ బతుకమ్మ పండుగ. మన తెలంగాణకే చాలా ప్రత్యేకమైన పండుగ. 9 రోజులు మహిళలంతా కూడా వివిధ రకాలైన పూలను ఏరి కూర్చి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని గౌరీదేవిని వేడుకుంటూ చేసుకునే పండుగ ఇది. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మన తెలంగాణ జాతికి చాలా ప్రత్యేకమైన పండుగ. ఆడపిల్లలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూసే పండుగ. ప్రతి ఒక్కరు కూడా ధనిక పేద ఏది తేడా లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆర్భాటంగా చేసుకునే పండుగ ఇది. మన తెలంగాణకే తలమానికం. ప్రతి పండుగలో కూడా పూజలను ఉపయోగిస్తారు. బట్ ఈ మన బతుకమ్మ పండుగలో పూలనే పూజిస్తారు ప్రత్యేక శ్రద్ధలతో. మా గాయత్రి డిగ్రీ కాలేజీలో ముందస్తుగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో గౌరీదేవి బతుకమ్మను వివిధ రకాలుగా అలంకరించి తీసుకొచ్చారు. వాళ్ళ సృజనాత్మకతకు ప్రతీకగా వాళ్ళు బతుకమ్మలను చేయడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. ఇది అంటే నేటి తరం యువతకు మన సంస్కృతి సాంప్రదాయాల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వారి యొక్క సృజనాత్మకతను కూడా మన పండుగలకు మేళవిస్తూ ఈ విధంగా బతుకమ్మలు తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తున్నాను. గౌరీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు.